చిన్న గుర్తుగా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఏం లేదు సార్, నేను మాది నిజామాబాద్ జిల్లా, నా పేరు కె సత్యనారాయణ. నేను స్కూల్ టైంలో చదివే టైంలో అసలు ఎప్పుడు అనుకోలే, కానీ మా ఒక టీచర్ వెంకన్న సార్ అని ఉండే 2013లో నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న సమయంలో, నారాయణ డైట్ సెట్ వచ్చింది బేట, ఒక్కసారి అప్లై చేయి రాయు అని అన్నాడు. ఆ సార్ చెప్పిన మాటల ద్వారా నేను డైట్ సెట్ అప్లై చేసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అప్పుడు దాదాపు 5,71,000 6,71,000 అప్లికేషన్లు వచ్చినాయి డైట్ సెట్ ఎంట్రన్స్కి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అప్పుడు నాకు మంచి ర్యాంక్ వచ్చింది, డిఎడ్ చేశాను మా నిజామాబాద్ లోకల్లోనే. కానీ అప్పుడు జస్ట్ మాకు సీట్ వస్తేనే ఉద్యోగం వచ్చినంత చూశారు, ఎంతో ఇష్టపడి చేసిన డిఎడ్ని. కానీ 2017-18 డిఎస్సిలో నాకు జాబ్ రాలేదు. కానీ ఎంతో స్ట్రగుల్స్ ఎదుర్కొని బిఎడ్ అనవసరంగా చేసిన, ఇబ్బందితో చేసిన అని అనుకున్నా. కానీ అందులో నాకు స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్లో నిజామాబాద్ జిల్లాలో 8th ర్యాంక్ వచ్చింది. ఓపెన్లో 11 ఉంటే నాకు 8th ర్యాంక్ వచ్చింది. దానికి థ్యాంక్ఫుల్గా ఉన్నా. అందులో సార్ కృషి అనేది అంటే నాకు రాజశేఖర్ అన్న కామారెడ్డి 4th ర్యాంకర్. ఆ అన్ననే చెప్పి నాకు, సత్య సార్ ఎగ్జామ్ చాలా బాగున్నాయి, ఒక్కసారి నువ్వు చూస్తే బాగుంటుంది, సార్ అవి చేస్తే బాగుంటుంది అని అంటే అన్న ద్వారానే నేను కోర్స్ బై చేసిన. గట్టిగా చెప్పాలంటే సార్ ద్వారా బర్గెనింగ్ చేసి మరి 1,500 ఉంటే సార్ నాకు 1000కే ఇవ్వండి, టెట్లో మార్కులు కొట్టి చూపిస్తా సార్ అని అంటే 110 కొట్టాలి మరి అంటాను అన్నాడు. నేను 113 కొట్టిన. 113 కొట్టి సార్కి చెప్పిన ఉంటే ఇందులో చెప్పేది ఏంటంటే నేను హెచ్జిటికి మొన్న డిఎస్సిలో మా కేటగిరీలో బీసీఏ కేటగిరీలో నిజామాబాద్ జిల్లాలో 21 పోస్టులు ఉన్నాయి. నేను స్కూల్ అసిస్టెంట్గా చదువుతున్నా, దాదాపు 2.5 సంవత్సరాలు స్కూల్ అసిస్టెంట్గా నేను ఫిక్స్ అయిపోయినా. నాకు హెచ్జిటి కేటగిరీలో 21 ఉన్నప్పటికీ అందరూ తిడుతున్నారు నన్ను, మా ఫ్రెండ్స్ కానీ మా చుట్టుపక్కల వాళ్ళందరూ ఫ్రెండ్స్ కానీ వాళ్ళందరూ తిడుతూనే ఉన్నారు. అరే నీకు ఏమన్నా పిచ్చా ఏంది, 21 కేటగిరీలో ఉన్నాయి హెచ్జిటీలు, నువ్వు దాన్ని విడిచిపెట్టి జస్ట్ ఓపెన్ కేటగిరీలో 11 ఉన్న పోస్టులు నువ్వు ఎలా చదువుతావు, అసలు నీ కాన్ఫిడెన్స్ ఏంది అని అంటే నాకేం అసలు దేన్ని నమ్మలే. దాన్ని ఒకటే ఫిక్స్ అయిపోయినా, నేను టీచర్ని కావాలా. దానిపైన ఉన్న మోజే నన్ను ఇలా నడిపించింది. ఆ నడకలో సార్ నన్ను ఒక ఏలు పట్టుకొని నడిపించిందని చెప్పడంలో తప్పేం లేదు. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. ధన్యవాదాలు సత్యనారాయణ. థ్యాంక్ యూ సార్. నేను బాగా అట్రాక్ట్ అయిందైతే సార్, మీకందరికీ ఇలా మీరంటే చదువుకుంటారు, చూసుకోవాలి, చేయాలి. నాకు రెగ్యులర్గా నేను మార్నింగ్ లేచేటప్పటికి ఫస్ట్ వినపడే వాయిస్ మురళీధర్ సార్. ఎంతలా అంటే ఆ వాయిస్ వినపడితేనే నాకు మెలకు వచ్చింది. 2 years ఆ క్లాసును ఇప్పటికీ కూడా మీరు ఏమంటారు గ్రూప్లో టీఎస్డిఎస్సి గ్రూప్లో సార్ వీడియో పెడితే ఆమె చూస్తుందో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే చూస్తాను. ఆయన మాట్లాడే విధానం నాకు అంత నచ్చింది. ఎందుకంటే నేను కూడా చదువుకున్నా. మా సార్ ఎలా అయితే ఉండేటో సాయిబాబా సార్ అని, సేమ్ ఆయన మాట్లాడే విధానం, ఆయన చెప్పే విధానం సేమ్ మురళీధర్ సార్ గారు వాయిస్లో విన్నా. అప్పటి నుంచి ఆ వాయిస్ వింటమే ఫస్ట్ ఆ వాయిస్ వినడానికే వస్తాను. థ్యాంక్ యూ సార్.